ఫెంగల్ తుఫాన్ కారణంగా స్కూల్ ఆవరణలో వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంకి అంతరాయం కలిగింది. దీనిలో భాగంగా సుబ్రహ్మణ్యం ఐఈఆర్టీ ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా వారు మాట్లాడుతూ పిల్లలు ఉన్నత శిఖరానికి ఎదగాలని, మంచి ఉద్యోగాలను సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూలూరుపేట డిప్యూటీ డిఈఓ శాంతి, డిస్ట్రిక్ట్ ఐఈ కోఆర్డినేటర్ చంద్రశేఖర్, నాయుడుపేట జెడ్పీ హెడ్ మాస్టర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ పిల్లలు అనేవాళ్ళు ప్రత్యేక కొంచెం సహాయం అవసరమై ఉండేవాళ్ళు. నా ఉద్దేశంలో అంటే కొన్ని అవసరాలు అవసరమై ఉండేవాళ్ళు మేడం, అంతేనమాట. అంటే కొంత సహాయం అవసరమై ఉండేవాళ్ళు, అంతేగాని దాని గురించి కూడా ఎటువంటి సందర్భంలో మీరు అంటే తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి బాధపడకుండా వాళ్ళని ఇంకా కూడా వాళ్ళకి ఏం అవసరం ఏంటంటే మన యొక్క సానుభూతి అవసరం. మామూలుగా అందించే ప్రేమ కంటే ఇంకా కొంచెం ఎక్కువ ప్రేమ అందించాలి వాళ్ళు. అంటే మన సహకారం, మన సానుభూతి, ప్రేమ అనేటివి అందిస్తే వాళ్ళు కూడా మిగతా బిడ్డల్లా కూడా ఇంకా రాణించగలుగుతారు. అది లేదనుకోండి వాళ్ళు ఇంకా ఏమవుతుందంటే న్యూనత భావం అనేది కలుగుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ నేను చూస్తుంటాను మేడం గారిని చాలా సందర్భాలు ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఆ విధంగా చూసుకోవడం అందరికి వీలు కాదు. అందుకే వాళ్ళు ఎందుకు అంటే మన బర్త్డే వస్తే సెలబ్రేట్ చేసుకుంటామా లేదా? ఏం చేసుకుంటాం? బర్త్డేకి కేక్ కట్ చేసుకుంటాం. వెరీ గుడ్. సో మనం పుట్టినరోజు మర్చిపోకూడదని సంవత్సరానికి ఒక రోజు పండుగ చేసుకుంటాం. అలాగే మనందరం కూడా దివ్యమైనటువంటి పిల్లలు. ఇప్పుడున్న పిల్లలందరూ కూడా దివ్యాంగులు. అంటే దివ్యమైనటువంటి అవయవాలు కలిగినటువంటి పిల్లలు. నార్మల్ వాళ్ళకంటే చాలా గొప్ప వాళ్ళు అని. మనందరం కూడా ఇలాంటి రోజును ఒక రోజు సెలబ్రేట్ చేసుకోవాలి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అందరం మనం బర్త్డే లాగా సెలబ్రేట్ చేసుకుంటాం. మీటింగ్ పెట్టుకొని, భోజనాలు చేసుకొని, పాటలు పాడుకొని హ్యాపీగా ఉంటాం. అవునా? అలాంటి రోజు ఈ రోజు. అలాగే ఈ నెల డిసెంబర్ 3వ తేదీ చేసుకోవాలి. మనకు వర్షాలు ఎక్కువ ఉన్నాయి కదా అప్పుడు. సో మనం మీటింగ్ రాలేదు కాబట్టి ఈ రోజు చేసుకుంటాం. ఓకేనా? సో ఈ రోజు ఇక్కడికి వచ్చింది ఎందుకు అంటే మనం అందరం గ్యాదర్ అయ్యేది ఎందుకు? భోజనం చేసుకుపోవడానికి కాదు. మీ అందరికి భోజనం రెడీగా ఉంది, గబగబా వినేసారంటే అన్నం వెళ్ళి భోజేసేద్దాం. ఓకేనా? ఎందుకంటే గొప్ప గొప్ప విజయాలు సాధించినటువంటి వాళ్ళ గురించి తెలుసుకొని మనం కూడా వాళ్ళకంటే ఏం తక్కువ కాదు. మనం కూడా జీవితంలో ముందుకు కావాలి, ముందుగా బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి. ఇలాంటి విషయాలన్నీ చర్చించడానికి ఈ రోజు వస్తాం మనం. ఓకేనా? మీకు ఒక విషయం తెలుసా? మామూలు పిల్లలు, మీరు కూడా మంచి పిల్లలు, మామూలు పిల్లలకి ఈ కాలంలో ఉద్యోగం రావడం చాలా కష్టం. మీకు 4% రిజర్వేషన్ ఉంది. అంటే ప్రతి 100లో మొదటి 4 ఉద్యోగాలు మీకే ఇవ్వాలి. మీరు జస్ట్ అటెంప్ట్ చేస్తే చాలు మీ ఉద్యోగాలు వచ్చేస్తే. తెలుసా? వాళ్ళకి రావు. వాళ్ళు చదివి 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 రాత్రంతా చదవాలి, పగలంతా చదవాలి. వాళ్ళకి రావు. ఎవరికి వస్తాయి ఉద్యోగాలు? మనకు వస్తాయి. కాబట్టి ఎవరు చదవాలి బాగా? ఇంట్లో ఉండాలా, స్కూల్కి రావాలా? పెద్ద రీసెర్చర్స్ అంతా రీసెర్చ్ చేసి వీళ్ళని సెపరేట్ చేయకూడదు, వీళ్ళకి ప్రత్యేకమైన పాఠశాల ఇవ్వకూడదు. నార్మల్ పాఠశాలలో అందరి మధ్యలో వెళ్తేనే ఎక్స్ట్రాగా డెవలప్ అవుతారని చెప్పి కొత్తగా 20 years బ్యాక్ ఏం చేశారు? మిమ్మల్ని కూడా నార్మల్ స్కూల్లో చదవాలి అని పెట్టారు. ఓకేనా? కాబట్టి అక్కడ ఫీల్ అవ్వద్దు. మన సార్ వాళ్ళందరూ మంచి వాళ్ళు, మేడం వాళ్ళు సపోర్ట్ ఉంది, పిల్లలందరూ మంచి ఉంది. చక్కగా చదువుకొని అందరూ ఉద్యోగం తెచ్చుకోవాలి. ఎంతమంది తెచ్చుకుంటారు జాబ్? వర్షాలు రావడం వల్ల స్కూల్ చుట్టూ కూడా నీళ్ళంతా నింపుకోవడం వల్ల ఆ రోజు ప్రోగ్రామ్ ఈరోజు కార్యక్రమం
మంది పిల్లలందరూ కూడా జిల్లా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సమాజంలో, చాలా బాధపడుతున్నారు కూడా. కానీ దాన్ని రియలైజ్ చేసుకొని లైఫ్ ఇంతవరకు మన బిడ్డల్ని తీసుకొచ్చాము అంటే మనల్ని చూసి అందరూ గర్వపడాలి, అందరూ చూడగలరు. మనకి అందరికంటే ఉన్నాయి కాబట్టి దేవుడు పొజిషన్స్ నిలబెట్టి చూపించగలరు. అంతేగాని ప్రతి ఒక్క పేరెంట్ మన పిల్లల్ని నార్మల్ పిల్లలు ఉండేలా కావాలా మనం చదివించి వాళ్ళ పొజిషన్లో అది మనం ఒకసారి కొంత టైంలోనే మనం పిల్లల్ని స్కూల్లో ఇక్కడ గవర్నమెంట్ చాలా ఇంత ఓపిక అందరి పిల్లల్ని బ్యాలెన్స్ చేసి తల్లిదండ్రులని ఇంకా ఎక్కువ అంత దగ్గరగా దాదాపు 12 years నుంచి వీళ్ళతో నాకు చాలా అనుబంధం ఉంది. సుబ్రహ్మణ్యం సార్ ఈ విధంగా స్ట్రెంత్ పెరిగేదాన్ని సుబ్రహ్మణ్యం సారే ఎక్కువ కృషి చేశారు. కాకపోతే ఆయన మా పీరియడ్లో ఏంటంటే 10 members ఉండేవాళ్ళు. సంజయ్ గాంధీ కాలేజీలో నేను పనిచేశాను. 10 members దాకా ఉండేరు. అందరు టీచర్లు వద్దన్నా నాకేంటంటే పిల్లలంటే ఎక్కువ ఇష్టము. పిల్లలు ఆ తల్లిదండ్రులకి ఎంత ఓపుకుంటే కానీ వాళ్ళు చూడరు. మనం చూసేది ఒక 5 గంటలే కదా వాళ్ళు, వాళ్ళకి కావాల్సిన వసతులు మిడ్ డే మీల్స్ కానీ ఎగ్ కానీ అన్నీ నేను ఆ స్కూల్ నుంచి ఇచ్చి పంపించేదాన్ని. ఇప్పుడే 1.5 year నేను ఎల్ఎస్ఆర్ కాలేజీ ట్రాన్స్ఫర్ అయ్యాను. నాకు ఈ పిల్లలతో ఎక్కువ అనుబంధం ఉంది కాబట్టి వాళ్ళు పిలవంగానే వాళ్ళ ఈ ఫంక్షన్కి రావాల్సి వచ్చింది. నన్ను గుర్తుపెట్టుకున్నాక వాళ్ళకి థ్యాంక్స్.